ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ సంబంధించి తెలుగు చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే గ్రామర్ పాయింట్స్ అండ్ గద్య భాగానికి సంబంధించి, పద్య భాగానికి సంబంధించి, ఉపవాచకానికి సంబంధించి A to Z అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం. అలాగే మీరు ఈ క్వశ్చన్స్ అన్ని నోట్ చేసుకొని బాగా అయితే చదువుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. అండ్ మనకి ఎగ్జామ్స్ టైం ఇంకొక 3 months టైం ఉందంటే ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 17 కాబట్టి సో మనకి ఈ ఉన్న కొద్ది టైంలోనే బాగా చదివి ఎలా మార్కులు తెచ్చుకోవాలంటే ఈ వీడియోలో మొత్తం చాప్టర్ వైజ్గా అయితే క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవన్నీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్ షేర్ సమ్మన్ హోన్ డిస్ వన్. అలాగే ఎవరికి అవసరం తప్పకుండా షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ ఛానల్. అండ్ ఇక లేట్ చేయకుండా చూసాక ఫస్ట్ చూడండి, ప్రత్యక్ష దైవాలు. ఈ ప్రత్యక్ష దైవాలు చాప్టర్లో మనకేం చదువుకోవాలంటే ఫస్ట్ అవగాహన ప్రతిస్పందన కింద మనకు ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ చూడండి ఒక పద్యం ఇచ్చారు. ఈ పద్యాన్ని, ఈ కింది పరిచిత పద్యాలను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. సో నిమ్మయి తర్వాత అనేది ఒక పద్యం ఉంది, ఇదొకటి. దాన్ని చదివిన తర్వాత ఆ పద్యానికి సంబంధించి కింద క్వశ్చన్స్ ఉంటాయి. పై పద్యంలోని మాటలు ఎవరు ఎవరితో అన్నారు, పై పద్యంలో భూనుత అని ఎవరిని సంబోధించారు. అంటే మీరు ఈ పద్యాన్ని అయితే పక్కా చూసుకోండి. తర్వాత జనని జనకుడు వసుధ మీద ఉంది కదా, ఈ పద్యాన్ని కూడా చెక్ చేసుకోండి. దీంట్లో ప్రశ్నలు ఉన్నాయండి. గృహస్థుడు ఎంతమందిని పూజించాలి, గృహస్థుడు మొదట ఎవరిని పూజించాలి, ఇట్లా ఆ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లు చూసినట్లయితే మీకు అన్నీ కనిపిస్తాయి. అండ్ ఇవి థర్డ్ వన్ చూడండి, నీక వగచి వగచి, ఇది కూడా చూసుకోండి పద్యము. తర్వాత 4th వన్ చూసుకోండి, నీయద్య యనమ్మును, ఇది ఒకటి చూసుకోండి. తర్వాత 5th చూసుకోండి. ఈ క్వశ్చన్స్ కూడా చూసుకోవాలి, పక్కా అయితే క్వశ్చన్ చూసుకోవాలి. తర్వాత ఇది ఎట్టిద ప్రీతి చేసదనుఘన, ఇది ఒకటి చూసుకోండి ఈ పద్యము. తర్వాత క్వశ్చన్స్ కూడా పక్కా చూసుకోండి. ఇది మళ్ళీ చెప్తానండి, ఇది మనకి ఎవరు సప్లై చేస్తున్నారంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో సపరేట్గా ఈ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళే ఇవ్వడం జరిగింది అందరికీ, విద్యార్థులకి. ఇక్కడ చూస్తే కనుక 6th వన్ చూడండి, నాదైన భాగ్యవశమున యుక్తుడనైతిన్, ఈ పద్యం కూడా చూసుకోండి. అంటే ఈ చాప్టర్లో ఈ పద్యాలు మొత్తం చూసుకోమని అర్థం. అండ్ నెక్స్ట్ చూడండి, రోమన్ నెంబర్ 2లో వ్యక్తీకరణ సృజనాత్మక కింద ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. 8 మార్క్ క్వశ్చన్స్ అంటే ఈ చాప్టర్లో 8 మార్క్ క్వశ్చన్స్ చూడండి. ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశాన్ని మీ సొంత మాటలో రాయండి. ప్రత్యక్ష దైవాలు పాఠం ఆధారంగా ధర్మ వ్యాధిని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. థర్డ్ వన్ చూడండి, కౌశికుడు ధర్మ వ్యాధుల వృత్తాంతాన్ని సంభాషణ రూపంలో రాయండి. అంటే ఈ చాప్టర్లో ఇవి పక్కా చూసుకోవాలి. మీరు వేరేటివి ఏమో కానీ ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసేయండి. తర్వాత 4 మార్క్స్ చూడండి, ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగ కవి గురించి రాయండి. తర్వాత ఈవెన్ గ్రామర్ పాయింట్ కూడా చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. సంసార సాగరాన్ని ఈజట కష్టం, ప్రభుత్వం రైతులపై దయావర్షం కురిపించింది. పై వాక్యాలలో అలంకారాన్ని గుర్తించి వాక్య రూపంలో రాయండి. తర్వాత కాంతమ ఎమ్మైన్ వెడలి తక్కట నీవు గరంబు కూరతన్, ఈ గురులకు గుర్తించాలంట. ఇవన్నీ చూసుకోండి. వాంఛ, గీత గీసిన పదానికి సరైన అర్థం రాయండి. అమరులు, గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. ఇలాగా గ్రామర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్గా. ఈ గ్రామర్ పాయింట్లో ఈ చాప్టర్లో ప్రకృతి వికృతులు, గీత గీసిన పదాలు, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు ప్రతి ఒక్కటి ఇవ్వడం జరిగింది. అయితే బాగా చూసుకోండి. ఈ గురువు లఘువులు కూడా ఉన్నాయి చూడండి ఈ చాప్టర్లో. అంటే ప్రత్యక్ష దైవాల నుంచి ఇవన్నీ అయితే వస్తాయి. తర్వాత మనకి ఇవి ఉంటాయి మీకు సందులు సమాసాలు, అవి కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఇవి కూడా బాగా చూసుకోండి. తర్వాత ఏంటంటే విగ్రహ వాక్యాలు కానీ, సందులు సమాసాలు, తర్వాత విశేషణ లైక్ మీ సంధి విడదీయడం తెలిసి ఉండాలి. తర్వాత దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి కొన్ని, అత్వ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఇట్లాంటి వాటిని కూడా చూసుకోండి. తర్వాత చాప్టర్ వైజ్ మీకు కొన్ని సంధులు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి చాప్టర్లో ఏదో ఒక సంధి గురించి ఇవ్వడం జరిగింది, అది కూడా చూసుకోండి గ్రామర్ పాయింట్. సో అది వచ్చేసి మీకు ఏంటంటే ఫస్ట్ యూనిట్ సంబంధించి ప్రత్యక్ష దైవాలకు సంబంధించి మీరు ఈ చాప్టర్ ఇవన్నీ అయితే చూసుకోండి. సెకండ్ చూడండి, బతుకు గంప. దీంట్లో కూడా అవగాహన ప్రతిస్పందన కింద ఇక్కడ పద్యాలు చూడండి, పరిచిత పద్యాలు. ఒకరోజు ఎల్లమ్మ రాకపోతే ఓపిక లేనట్లయింది, ఆ పద్యం మీరు చూసుకోండి టెక్స్ట్ బుక్లో. తర్వాత రచయిత గురించి కానీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఏమీ లేదమ్మా గతముందని చెప్పింది కాదు, ఈ పద్యం కూడా చూసుకోండి. దానికి సంబంధించి క్వశ్చన్స్ అంటే ఈ చాప్టర్లో బతుకమ్మలో ఈ 2 పద్యాలు ఏమి మిస్ చేసుకోకుండా చూసుకోమని అర్థం.
ఓకేనా, అది గమనించండి విషయాన్ని. తర్వాత వ్యక్తీకరణ సృజన కింద ఇక్కడ చూడండి 8 మార్కుల ప్రశ్నలు. కష్టాలు కుంగిపోకుండా ధైర్యంగా మెలగాలని తెలియజేస్తూ మీ మిత్రునికి లేఖ రాయండి. ఇది రాస్తారులేండి. అండ్ బతుకు గంబ పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రి మధ్య చర్చను సంభాషణ రూపం రాయండి. ఈ 2 క్వశ్చన్స్ మిస్ చేసుకోవద్దు. 4 మార్క్స్ వస్తే కనుక కథానిక ప్రక్రియ గురించి రాయండి, 4 మార్క్స్. తర్వాత గ్రామర్ పాయింట్ అండి సేమ్ యాజ్ యూజువల్గా ఉంటుంది. సో ప్రతిదీ మనకు ప్రతి చాప్టర్లో కూడా కామన్గా ఉండేటివే. లైక్ గీత గీసిన పదానికి అర్థాలు రాయండి, పర్యాయ పదాలు, నానార్థాలు, ఇవన్నీ అయితే పక్కా చూసుకోండి. ఇవే వస్తాయి మీకు ఎగ్జామ్లు, ఫైనల్ ఎగ్జామ్స్ దాదాపుగా. తర్వాత ప్రకృతి వికృతులు, సందులు, సమాసాలు, తర్వాత ఇవి గణాలు గుర్తించేది, తర్వాత సందులు విడదీయడము, సందులు కలపడము, తర్వాత విగ్రహ వాక్యాలు, ఇవన్నీ అయితే చూసుకోండి. ఇవన్నీ మాత్రం సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, ఇవన్నీ ఏమి మిస్ చేసుకోవద్దు. ఇవి అంటే ఈ బతుకు గంపానికి సంబంధించి ఇవన్నీ చూసుకోవాలి మీరు. నెక్స్ట్ చూడండి శతక మాధుర్యం. శతక మాధుర్యంలో కూడా చూస్తే కనుక మీకు అవగాహన ప్రతిస్పందన కింద ఏముందో చూసుకోండి ఒకసారి. లైక్ ఈ పద్యం ఫస్ట్ వచ్చేసి మీకు సత్యశీల హంస కాళికాంబ, ఈ పద్యాన్ని చదవాలి. చదివిన తర్వాత మీరేం చేయాలి, కింద ఇచ్చిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే మీకు వర్క్ బుక్లో కానీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. మీరు పద్యాన్ని చదివితే మీరు సులభంగా అయితే రాస్తారు. ఈ పద్యాన్ని భావము అవన్నీ బాగా నేర్చుకోండి. తర్వాత భూమిలోన వినురవేమ అని ఉంది. భూమిలోన డాష్ 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 వినురవేమ, ఈ పద్యాన్ని చూడండి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రాసుకోండి. ఖచ్చితంగా అయితే మీకు 100% ఇవే వస్తాయి, నేను చెప్తున్నా కదా. సో లాస్ట్ టైం మన ఛానల్లో పెట్టిన మెటీరియల్స్ వల్ల ఆల్మోస్ట్ చాలామందికి 590, 595 కూడా వచ్చినాయి. సో అంతే ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఆర్జీకేట్లో అంటే 888 ఉన్నారు. సో మీరు కూడా బాగా అయితే ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా అయితే వస్తాయి. ఇక్కడ చూస్తే వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించి చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ చూడండి, 8 మార్క్స్కి. వ్యక్తుల నిత్య జీవితంలో నైతిక విలువల అవసరాన్ని తెలపండి. శతక మాధుర్యం పాఠం ఆధారంగా 10 నీతి వాక్యాలు రాయండి. 3 చూడండి మీ పాఠశాలలో నిర్వహించే పద్యాల పోటీలలో విద్యార్థులందరూ పాల్గొనాలని కోరుతూ ఒక ప్రకటన రాయండి, ఒక అనౌన్స్మెంట్ లెటర్ అనమాట. తర్వాత గ్రామర్ పాయింట్ చూడండి సేమ్ యాజ్ యూజువల్గా మీకు ప్రతి చాప్టర్లో ఉండేటివే. అంటే గురు లఘువులు కానీ, సందులు, సమాసాలు, విడదీసేటివి, ప్రకృతి వికృతులు, అర్థాలు, నానర్థాలు, తర్వాత ఆశ్చర్యార్థక వాక్యాలు, సందేహకార్థ వాక్యాలు, అలంకారాలు, ఇవన్నీ సేమ్ యాజువల్గా ఉంటాయి. బట్ ఈ చాప్టర్లో ఇచ్చిన పదాలు బాగా చూసుకోండి, ఎందుకంటే మనకు అవే చాప్టర్ నుంచి వస్తాయి కాబట్టి ఏది మిస్ చేసుకోవద్దు. అని చెప్పాం కదా ఇందాక, పర్యాయ పదాలు, నానార్థాలు, ఇవన్నీ ఉంటాయి. సో ఏది మిస్ చేసుకోకుండా అయితే బాగా అయితే చదువుకోండి. డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకొక మిగిలిన చాప్టర్ అయితే ఇస్తాను. అంటే ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను మిగతా కూడా అప్లోడ్ చేస్తాను. మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అన్నీ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్డ్ గైస్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ అంటే చూద్దాం మీ రెస్పాన్స్ ఎలా వస్తుంది అనేసి నేను ఆగిపోయాను. ఇది వచ్చేసి మీకు ఈ చాప్టర్ సంబంధించి మీకు దీంట్లో A to Z అయితే కవర్ చేయడం జరిగింది. అండ్ శతక మాధుర్యం నుంచి అండ్ స్టేట్ ఈ 3 చాప్టర్ అయితే బాగా చెక్ చేసుకోండి. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను మిగతా కూడా మీకు అన్నీ అయితే అప్లోడ్ చేస్తాను, ఇంక్లూడింగ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం కూడా. తెలుగుకి ఒకటే ఉంటుందండి, రిమైనింగ్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కానీ, ఫిజికల్ సైన్స్, బయాలజీ అండ్ సోషల్, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ అన్నీ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ స్టేట్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ మీకు వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.